అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనము పాలల్లో కల్తీ చేయడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని కారకాలు, ముఖ్యంగా స్టార్చ్ పౌడర్ కానీ, డిటర్జెంట్ కానీ, వాటర్ కానీ, లేదా యూరియా కానీ, హైడ్రోజన్ పెరాక్సైడ్, సో ఇలాంటివి కలిపినప్పుడు మనం ఎలా కనుక్కోవాలి? అది ప్యాకెట్ పాలైనా కావచ్చు, లేదా డైరెక్ట్గా రైతుల దగ్గర తీసుకునే పాలైనా కావచ్చు. సో వేటిలో అయినా సరే కల్తీ జరగడానికి అవకాశం అయితే ఉంది. అది వాళ్ళ స్వార్థం కొద్దీ వాళ్ళు చేస్తుంటారు. సో అవి మనం కనుక్కొని కొంచెం కాషియస్గా ఉండడం చాలా ముఖ్యం. లేదంటే ఖచ్చితంగా వాటి ప్రభావం అనేది మన ఆరోగ్యం పైన, మనుషుల ఆరోగ్యం పైన ఖచ్చితంగా ఉంటుంది. సో వీటిని మనం ఇంటి దగ్గర చేసుకోవడానికి అవకాశం ఉండేటువంటి కొన్ని ప్రొసీజర్స్ గురించి నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు తీయడానికి నాకు ఒక సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ స్టార్చ్ పౌడర్ని ఎలా కనుక్కోవాలనేది మనం తెలుసుకుందాం. సో స్టార్చ్ అంటే ఏంటంటే పిండి పదార్థం, తెలుగులో పిండి పదార్థం అంటాము. అంటే ఇది మనము బియ్యం పిండి కావచ్చు, లేదా జొన్న పిండి కావచ్చు. ఈ పొడిని మనము పాలల్లో కలిపేస్తే ఏమవుతుందంటే పాలు కొంచెం చిక్కగా కనిపించాలని చెప్పేసి ఇది కలుపుతూ ఉంటారు ఎక్కువగా. సో ఇది కలిపినప్పుడు మనము చాలా సింపుల్ టేస్ట్ అండి. మనం ఇంట్లో మామూలుగా గాయాలకు డ్రెస్సింగ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి పోవిడిన్, అయోడిన్ లేదా బెటాడిన్ అనేటువంటి ఒక సొల్యూషన్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ని గాయాలు క్లీన్ చేసుకుంటూ ఉంటాం. ఆ లిక్విడ్ని ఒక 2 డ్రాప్స్ తీసుకొని ఒక చిన్న బీకర్లో లేదా ఒక చిన్న గ్లాస్లోనో మీరు పాలు, మీకు డౌట్ ఉన్నటువంటి పాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక 50 ml లేదా ఒక 20 ml అయినా సరే సరిపోతుంది, కొద్దిగా వేసుకొని అందులో ఒక 2-3 డ్రాప్స్ మనము ఈ బెటాడిన్ అనేటువంటి సొల్యూషన్ లిక్విడ్ని మనం దాంట్లో వేసామంటే ఆ ద్రావణాన్ని, మనకు పాలు కనుక కల్తీ స్టార్చ్ పౌడరు కలపనటువంటి పాలైతే తెల్లగా ఉంటాయి. అలాగే ఒకవేళ స్టార్చ్ పౌడర్ కలిపిన పాలైతే మాత్రం ఖచ్చితంగా అవి బ్లూ రంగుకు మారిపోతాయి. బ్లూ లేదా పర్పుల్ కలర్కి అది అంటే స్టార్చ్ ఎంత కలిపారనే దాన్ని బట్టి కలర్ అనేది మారుతుంది. మనం దాన్ని చాలా క్లియర్గా గమనించవచ్చు. సో దీన్ని బట్టి మనము మన పాలల్లో స్టార్చ్ అనేది కలిసిందా లేదా అనేది మనము కనుక్కోవచ్చు అన్నమాట. అలాగే డిటర్జెంట్ కలిపారా లేదా అనే విషయాన్ని మనము చాలా ఈజీ అండి. కొంచెము బాగా పాలు అనేవి మరిగించిన తర్వాత మనము వాటిని బాగా 2 గ్లాసులు తీసుకొని బాగా తిరగొట్టినట్లయితే మనకు నురగ ఎక్కువ వచ్చిందని అంటే డిటర్జెంట్ కలిపినట్లు. అలాగే పచ్చి పాలు కూడా మనకు స్మెల్ అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. మీకు డౌట్ ఉన్న పాలు ఒక గ్లాసులో తీసుకోండి, మామూలు పాలు డౌట్ లేనటువంటి ఏదైనా ప్యాకెట్ పాలు కావచ్చు, వేరే ఏదైనా సరే ఒక గ్లాసులో తీసుకోండి. 2 స్మెల్ చూడండి, స్మెల్లో కూడా చాలా క్లియర్గా తెలిసిపోతుంది మనకు. తర్వాత వాటర్ కలిపారా లేదా అనేది తెలుసుకోవాలి. చాలా ఈజీ అండి. వాటరు కలిపిన పాలు, కలపని పాలు, ఒక రఫ్గా ఉండేటువంటి ఒక ప్యాడ్ ఏదైనా, ఒక అట్ట ముక్క లాంటిది ఏదైనా ఒకటి తీసుకొని చక్కది, దానిపైన ఒక 2 డ్రాప్స్ మనము పాలు వేసామనంటే నార్మల్గా చిక్కగా ఉండే పాలు, మీకు ఇంకా డిఫరెన్స్ తేడా తెలియాలి అని అనుకున్నట్లయితే ఒక 10 రూపాయల ప్యాకెట్ ఏదైనా ఫుల్ క్రీమ్ మిల్క్ అంటాం కదా, అందులో ఏంటంటే ఫ్యాట్ ఉంటుంది, 6% ఉంటుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ ఉండేటువంటి పాల ప్యాకెట్లోంచి ఒక పాలు ఒక 2 డ్రాప్స్ వేయండి. అలాగే మీకు డౌట్ ఉన్నటువంటి ఒక పాలు, ఆ పాలు కూడా ఒక 2 డ్రాప్స్ పక్కన వేసేసుకోండి. సో ఈ విధంగా పక్కన చూసినట్లయితే మీకు నీళ్లు కలపని పాలు అయితే చుట్టూ కూడా బాగా తెల్లగా ఉంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది, వెంటనే జారిపోకుండా కొద్దిగా నిలబడుతుంది అనమాట. అలాగే ఒకవేళ జారిపోయినా కూడా దాని చుట్టూ ఆ జారిన చోటంతా కూడా తెల్లగా మనకు కనిపిస్తుంది. అలాగే నీళ్ళు ఎక్కువ కలిపిన పాలు అయితే మాత్రం దాని చుట్టూ కూడా నీటి తేమ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే అవి జారి వెళ్ళే చోటంతా కూడా మనకు నీరులాగా కనిపిస్తుంది అనమాట. తెల్లగా చారు అనేది రాదు. సో దీని తర్వాత చాలామంది యూరియా కలిపారా లేదా, హైడ్రోజన్ పెరాక్సైడ్, యూరియా, ఇవి దేనికి వాడతారంటే ఇవి కొంచెం ప్రిజర్వేటివ్స్ గాను వాడతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే యూరియా అనేది కలపడం వల్ల ప్రోటీన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సాలిడ్స్ నాట్ ఫ్యాట్ అంటాం, అంటే ఘన పదార్థాలు. దానివల్ల ఏమవుతుందంటే పాలు పోసే వల్ల కొంచెం డబ్బులు ఎక్కువ వస్తుంది అనేటువంటి కొంచెం స్వార్థంతో దీన్ని కలపడం అనేది కొంచెం జరుగుతూ ఉంది అనమాట. అలాగే హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా కొందరు దేనికోసం అంటే ప్రిజర్వేషన్ కోసం, ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం అని చెప్పి హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా కలుపుతున్నారు కొందరు. సో ఇది ఒక రకము. అలాగే కొందరు ఆయిల్ కూడా కలుపుతున్నారు, వెజిటేబుల్ ఆయిల్ అంటారు. వెజిటేబుల్ ఆయిల్ అంటే ఏదైనా మనకు పామ్ ఆయిల్ కావచ్చు, లేదా రిఫైన్డ్ ఆయిల్స్ ఏవైనా, చెనిక్కాయ నూనె కానీ, లేదా సన్ఫ్లవర్ నూనె కానీ, సో ఇలాంటివి ఆయిల్స్ ఏవైనా కూడా కొందరు కలుపుతున్నారు. కానీ మ్యాక్సిమం ఏంటంటే పాలల్లో వచ్చేసి నీరు మరియు పాలలోని వెన్న, ఈ 2 కలిసిపోయి ఉంటాయి, ఒకదానితో ఒకటి బంధాలు ఏర్పరచుకొని ఉంటాయి. వాటికి మనం బయట నుంచి ఏదైనా ఒక ఆయిల్ కలిపినప్పుడు ఖచ్చితంగా ఆ బంధాలతో ఈ ఆయిల్ అయితే కలవదు. కాబట్టి ఖచ్చితంగా మనకు ఆ కలిపినటువంటి
నూనె అనేది మనకు పైన ఆయిల్ అనేది మీకు పైన తేలాడుతూ కనిపిస్తూ ఉంటుంది అనమాట. లేదా ఒకవేళ కొద్దిసేపు డౌట్ ఉన్నట్లయితే బాగా వాళ్ళు ఆల్రెడీ బాగా తిరగొట్టేశారు, ఆయిల్ దాంట్లో కలిసిపోయిందనే డౌట్ ఉన్నా కూడా పాలను పక్కన పెట్టండి. కొద్దిసేపు గ్లాసులో పోసేసి ఏదైనా గాజు గ్లాస్ ఏదైనా ఉంటే తీసుకొని దాంట్లో పోసేసి గ్లాస్ పాలన్నీ దాంట్లో పోసి పక్కన పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు అలా ఉంచారంటే ఫ్యాట్ ఉన్నట్లయితే నిజంగానే అది పైకి తేలుతుంది, ఆయిల్ ఏదైనా కలిపినట్లయితే పైకి తేలుతుంది. సో దాన్ని బట్టి కూడా కనుక్కోవచ్చు. ఇంకొక చిన్న సింపుల్ ప్రొసీజర్స్ గురించి నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఇది వచ్చేసి హిందుస్థాన్ థర్మోస్టాటిక్స్ అని చెప్పేసి, ఇది హర్యానాలో ఉండేటువంటి ఒక కంపెనీ అండి. ఇది వీళ్ళది వెబ్సైట్, నేను కింద మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఈ వెబ్సైట్ డీటెయిల్స్. సో ఈ వెబ్సైట్లో ఇవి చూడండి, ఇవి మనకు ఉపయోగపడతాయి. ఇక్కడ ఇవి ఏంటంటే పాలల్లో ఏదైనా ఇది చూడండి, ఇక్కడ న్యూట్రలైజర్స్, హైడ్రోజన్ పెరాక్సైడ్, యూరియా అవి కలిపినప్పుడు, అలాగే మాల్టోడెక్స్ట్రిన్ అనేటువంటి ఒక స్టార్చ్ అది కలిసిన, గ్లూకోజ్ ఎక్కువ కలిసిన, సాల్ట్ కలిపిన, ఫార్మలిన్ కలిపిన, సో ఈ పదార్థాలు ఏవైనా కలిసి ఉన్నాయని మనకు డౌట్ ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర ఇది మనం ఆర్డర్ పెట్టుకున్నామంటే ఇవి టెస్ట్ స్ట్రిప్స్ వస్తాయండి. అంటే మామూలుగా మనం షుగర్ పరీక్ష చేసుకునే వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తారు కదా, షుగర్ ఎంత ఉందనే రక్తంలో తెలుసుకోవడానికి. అలాగా ఈ బాక్స్లో మనకు అట్లాంటివి చిన్న స్ట్రిప్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్ట్రిప్స్ని మనము వీళ్ళకు ఆర్డర్ పెట్టామంటే మనకి ఇవి బాక్స్ వచ్చేస్తుంది. ఇందులో ఒక 50 స్ట్రిప్స్ ఉంటాయి. మనము మొత్తం 50 సార్లు అయినా సరే మనం ఈ శాంపుల్స్ ద్వారా పరీక్ష చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో అలాగే గ్లూకోజ్, మాల్టోడెస్ట్రిన్ సపరేట్గా ఆ రెండు కనుక్కోవడానికి. సో ఈ విధంగా వీళ్ళు, అలాగే దీంతోపాటు సుక్రోజు, అలాగే స్టార్చ్ ఒకటే కనుక్కోవడానికి, స్టార్చ్ సుక్రోజు రెండు కనుక్కోవడానికి, సో ఈ విధంగా అమ్మోనియం సల్ఫేట్ కనుక్కోవడానికి. సో ఈ విధంగా వీళ్ళు ఇవన్నీ తయారు చేస్తున్నారు అనమాట. ఈ టెస్ట్ స్ట్రిప్స్ని మనము ఎలా వాడుకోవాలనేది కూడా వీళ్ళ వెబ్సైట్లో వీడియోస్ కూడా ఉంటాయి అన్నీ కూడా. సో మనం అవి చూసుకున్నామంటే మనకు అర్థమవుతుంది ఎలా వాడాలనేది. సో దీన్ని బట్టి మనము ఇంట్లోనే పెట్టేసుకోండి. సో మీరు ఎన్నిసార్లు అయినా టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వీళ్ళ వెబ్సైట్లోనే వీళ్ళది అడ్రస్, ఇంకా వీళ్ళ దగ్గర తయారైనటువంటి మిగిలిన ప్రోడక్ట్స్, మిగిలిన ఎక్విప్మెంట్ అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చున్నారు. సో మీరు డౌట్ ఉంటే ఒకవేళ వాళ్ళతో మాట్లాడి కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోండి. పాలలో అడల్ట్రేషన్ కనుక్కోవడానికి నాకు తెలిసినటువంటి ప్రొసీజర్స్ ఇవన్నీ ఉన్నాయండి. సో వీటన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ వీడియో పైన మీ కామెంట్స్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.